మనం 2017 సంవత్సరంలో 1 నుంచి 8 వైబ్రేషన్స్ వరకు, అలాగే 1 నుంచి 31 నెంబర్ల వరకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2017 సంవత్సరంలో 1వ నెంబర్ వాళ్ళకి, అంటే పుట్టిన తేదీ 1వ నెంబర్గా ఉన్న వాళ్ళకి, లేదా డెస్టినీ 1గా ఉన్న వాళ్ళకి, లేదా రూలింగ్ నెంబర్ 1 ఉన్న వాళ్ళకి, ఆర్ ఈఎస్పి నెంబర్ 1 ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ప్రథమంగా 2017 సంవత్సరంలో అత్యద్భుతమైనటువంటి శక్తి కలిగిన అత్యంత ప్రభావితమైన నెంబర్గా 1ని పేర్కోవచ్చండి. అంటే ఇటువంటి కాంబినేషను మనకి మళ్ళీ మరొక 50 ఏళ్ల పాటు దొరకదు. సో ఈ 2017లో 1 పుట్టిన తేదీ ఉన్నవాళ్ళు, లేదా 1 డెస్టినీగా ఉన్నవాళ్ళు మాత్రం ప్రమోషన్స్ అందుకోవటం కావచ్చు, స్థిరాస్తులు ఏర్పరచుకోవటం కావచ్చు, లేదా ఆరోగ్యం తాలూకు సమస్యని ముందుగానే తెలుసుకొని పరిష్కరించుకోవటం కావచ్చు, స్థిరాస్తులు సంపాదించుకోవటం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఎక్కువ స్థాయిలో, అంటే మిగిలిన నెంబర్స్ కంటే ఎక్కువ స్థాయిలో జరగటానికి అవకాశం ఉంది. సో 2017 మొత్తంలో కనుక మనం చూసుకున్నట్లయితే 1 అనేటటువంటి నెంబరు చాలా పవర్ఫుల్గా ఉంటుంది అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే 1 వైబ్రేషన్ ఉంటుందండి. 1 వైబ్రేషన్ అనేది డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్ ఉన్నప్పటికీ కూడా 1 వైబ్రేషన్గా కనుక క్యాలిక్యులేషన్ వస్తే వీళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ 2017లో 1 ఈ రకంగా వైబ్రేషన్ వచ్చినటువంటి వ్యక్తి పరిపాలన విషయంలో అత్యంత సమర్థుడిగా పేరు తెచ్చుకోవటం జరుగుతుంది. ముందుగా ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకునే రీతిలో ఈ 1 వైబ్రేషన్ వ్యక్తి పరిపాలన చేయటం జరుగుతుంది. ఇది 2017లో ఆల్మోస్ట్ ఇండియాలో ప్రతి వ్యక్తి కూడా దీన్ని చూసే అవకాశం ఉంది. అలాగే 2017లో 1 నెంబర్ వచ్చిన వాళ్ళు వాడకూడని కలర్ ఒకటి ఉందండి, అది మెరూన్ కలర్. వీళ్ళు మెరూన్ మాత్రం వేసుకోకూడదు, ఎందుకంటే వీళ్ళు రిసీవ్ చేసుకునేటటువంటి ఎనర్జీ ట్రాన్స్ఫార్మేషన్లో మెరూన్ అనేది నెగిటివ్గా వచ్చింది. అలాగే ఈ 1 అనే నెంబర్ ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయము డబ్బు సరిపడా అందుతుంది. అదే సమయంలో 2-3 సెకండ్లో డబ్బు చేజారిపోతూ ఉంటుంది, అవసరానికి వస్తూ ఉంటుంది, జారిపోతూ ఉంటుంది. బట్ 1 వైబ్రేషన్ ఉన్న వాళ్ళకి డబ్బుతో ఎటువంటి సమస్య లేదు. అలాగే కాంక్రీట్తో చేసేటటువంటి ఎటువంటి బిజినెస్ అయినా కూడా 1 వైబ్రేషన్ ఉన్న వాళ్ళకి బాగుంటుందండి. పొలిటికల్ ఎరీనాలో ఈ 1 వైబ్రేషన్ వచ్చే వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. కాకపోతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఒక ప్రముఖమైనటువంటి సంఘటన నేల మీద, ఆకాశంలో కూడా జరగటానికి అవకాశాలు ఉన్నాయి. సో 1 ఉన్నవాళ్ళు, అంటే 1, 10, 19, 28 ఈ 4 ఈక్వల్ కాదండి. 1 డెస్టినీ అంతా కలిపితే 1 వచ్చేవాళ్ళు, అంటే ఇది రేర్ కాంబినేషన్ అనుకోవచ్చు. అలాగే 10 వాళ్ళు మాత్రం ధనం రీత్యా చాలా మరీ ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మోసం అనేది జరగటానికి 2017లో 10 నెంబర్ అనే వాళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 19 అనేటటువంటి తేదీ, అంటే ఏ నెలైనా పర్వాలేదండి, ఒక విశ్వవిఖ్యాత ప్రసిద్ధి కాంచేటటువంటి శిశువు జననం అయితే జరుగుతుంది. అంటే ఇది మధ్యప్రాచ్య దేశాల్లో జరగటానికి అవకాశం ఉంది. బట్ ఈ శిశువు 19వ తారీఖు జన్మించటం మూలాన విశ్వామిత్రుడంతటి శక్తి స్థాయిని కలిగినటువంటి వైబ్రేషన్ జన్మ తీసుకోవటం జరుగుతుంది. తిరిగి 28కి వద్దామండి. 28 వాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఫ్యామిలీ రిలేషన్స్లో, అలాగే పిల్లల విషయంలో, అలాగే సొసైటీలో వీళ్ళ పేరు డిఫేమ్ అయ్యే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో 28 అనేటటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 2017లో ఒకసారి వాళ్ళది చెక్ చేయించుకోవటం వల్ల చాలా ప్రాబ్లమ్స్కి మనం ఫుల్ స్టాప్ పెట్టొచ్చండి. సో అందరికీ పనికొచ్చేటటువంటిది, అందరూ అడిగేది కూడాను, ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు ఏం చేస్తే ఈ సంవత్సరం బాగుంటుంది. సింపుల్ అండి. ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఒక చిన్న ప్రమిదలో కర్పూరం, ఉప్పు 2 కలిపి వెలిగించాలి. ఇది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పారదోలటమే కాకుండా 10-28లో రైజ్ అయ్యే నెగిటివ్ ఎనర్జీని కూడా కంట్రోల్ చేస్తుంది. బికాస్ 1 అనేది రూలరు, అలాగే ఉప్పు అనేది ధనానికి సంబంధించింది, తిరిగి కర్పూరం అనేది 8 వైబ్రేషన్కి సంబంధించింది. సో 2017లో మీకు 8 అనేది ఉంది, 1 అనేది ఉంది, 2 అనేది ఉంది. కాబట్టి ఈ రెమెడీ 1,
10, 19, 28 ఎవరైనా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మనం చేసుకోవాల్సింది 10, 28 తారీఖుల వాళ్ళు. సో ఓవరాల్గా ఇయర్ చూసినట్లయితే 1 వైబ్రేషన్ చాలా బాగుందండి. 1 నెంబరు బర్త్ నెంబర్లో కూడా బాగుంది అండ్ 1 డెస్టినీ నెంబర్లో కూడా బాగున్నాయి. కానీ కొన్ని కాంబినేషన్స్ వచ్చినప్పుడు మాత్రం రైజ్ అయ్యేటటువంటి ఎనర్జీ ఫ్లోని చూసుకోకపోతే కనుక నష్టపోయే విషయాలు, అంశాలు ఆరోగ్యము, ధనం. కాబట్టి 2017లో 1 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు కానీ, 1 నెంబర్ వాళ్ళు కానివ్వండి, 1 వైబ్రేషన్ వాళ్ళు కానివ్వండి, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అందరికంటే కూడా అభివృద్ధి పదంలో వీళ్ళు ఎక్కువగా ఉంటారు. 2017 ఇయర్లో 2 అనేటటువంటి సంఖ్య ఎటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది అనే అంశం. సో 2 అనగానే దీనికి ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ ఉంటుందండి, స్పెసిఫిక్ అనలైజేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటారేమో 2 అనేటటువంటి కన్స్ట్రక్షన్ని కనుక చూసినట్లయితే ప్రపంచంలో అందం అనేటటువంటి విషయం ఎక్కడ ఉన్నా కూడా ఈ నెంబరు ఆధీనంలోనే ఉంటుంది. అలాగే కన్స్ట్రక్షను, ఇంటీరియర్ డెకరేషన్స్, ఫ్యాషన్ డిజైనింగ్, అలాగే మీడియా కానివ్వండి, లేకపోతే మూవీస్ కానివ్వండి, ఏదైనా సరే పబ్లిసిటీ అనేటటువంటి ఛాయ ఎక్కడ ఉన్నా కూడా ఆ ఛాయలో ఉన్నటువంటి నెంబర్ 2. ఎందుకంటే వీళ్ళు చాలా సున్నితంగా ఉంటారు అని ఒక మాటలో చెప్పటం కాదండి. నిజంగా 2017లో వీళ్ళు సున్నితాన్ని మించి అతి సున్నితంలోకి వెళ్ళిపోతున్నారు. బికాస్ ఫుల్ మూన్ అనేటటువంటి జరిగింది కాబట్టి. 2016లో జరిగినటువంటి ఫుల్ మూన్ అనే ప్రక్రియలో ఎక్కువగా గురైంది 2nd వైబ్రేషన్ వాళ్ళు, 2nd నెంబర్ వాళ్ళు, 2nd డెస్టినీ ఉన్నవాళ్ళు. సో ఇటువంటప్పుడు వీళ్ళు ఏం జాగ్రత్త తీసుకోవాలి? ఈ 2nd అనేటటువంటి నెంబర్ని ఎప్పుడు కూడా మనం మోటివేట్ చేస్తూ ఉండాలండి. మోటివేషన్ అంటే ఏమిటి అండి? వీళ్ళని మనం విమర్శించకూడదు, ఎప్పటికప్పుడు వీళ్ళని పొగుడుతూనే ఉండాలి. పొగడ్త అనేది అభివృద్ధికి ఆటంకం అని అనుకోకూడదు. కానీ ఉన్నటువంటి నెంబర్స్ అన్నిటిల్లో కూడా 11 నెంబర్ వాళ్ళు ఎంత గట్టి వాళ్ళైనా సరే కొంచెం మనం మోటివేట్ చేసి కాస్త పొగిడితే మనకి ఏ పని కావాలన్నా చేసి పెడతారు. ఇది వీళ్ళ వీక్నెస్ అని అనుకోకూడదు, భగవంతుడు ఇచ్చిన వరం అని అనుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం 2nd నెంబర్ వాళ్ళు కానీ, 2nd వైబ్రేషన్ వాళ్ళు కానీ వైట్ కలర్ని చాలా తక్కువగా వాడుతూ లైట్ బ్లూ కలర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 2017లో ఉన్న 3 వైబ్రేషన్స్ కూడా 2nd అనేటటువంటి డేట్ ఆఫ్ బర్త్ కలిగిన వ్యక్తి ఈ వైట్ కలర్ వాడినప్పుడు వైట్ కలర్ తాలూకు డామినేషన్ తగ్గిపోతుందండి. అలాగే 3 వైబ్రేషన్స్ ఎనర్జీ ఎక్కువై సైకలాజికల్గా ఇబ్బందికి గురయ్యేటటువంటి అవకాశం. అంటే మనం మంచి చెప్పినా కూడా వాళ్ళకి అర్థమయ్యేటటువంటి వే ఎలా ఉంటుందంటే నెగటివ్గా ఉన్నట్టే ఉంటుంది. ఇదొక్కటి వీళ్ళతోటి మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇంకా కావాలి, ఇంకా చెయ్యాలి, 2 వాళ్ళు ఏం చెయ్యాలి? 2nd అనేటటువంటిది ఏ రూపంలో ఎలా వచ్చినా కూడా ఇక్కడ సృష్టికర్త అయినటువంటి శివుడే మనకి దిక్కవ్వటం జరుగుతుంది. సో ఓం నమః శివాయ ఇది కనుక నిరంతరం కాకపోయినా రోజుకి 3 సార్లు అయినా సరే పఠించినప్పుడు 2017లో ఉన్న 7 వీళ్ళకి నెగటివ్ ఎనర్జీ ఇవ్వదు. అలాగే 2017లో ఉన్న స్టార్టింగ్ 2 వీళ్ళకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అద్భుతమైనటువంటి శక్తితో ఒక శిశువు 2 అనే కాంబినేషన్లో మధ్యప్రాచ్య దేశాల్లో జన్మించడం జరుగుతుందండి. ఇతను తరువాత అతి పెద్ద దేశానికి నాయకుడు అయ్యేటటువంటి సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఈ శిశువు జనము ఈ సంవత్సరంలో 2 అనేటటువంటి ఒక విచిత్రమైన కాంబినేషన్లో, బలమైనటువంటి కాంబినేషన్లో పుట్టడం జరుగుతుంది. సో మనకి ఉన్న 1 నుంచి 8 వైబ్రేషన్స్లో 1 నుంచి 31 వరకు ఉన్నటువంటి నెంబర్స్లో 2 మళ్ళీ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా 1లో కూడా 2 రకాల వ్యక్తులు మధ్యప్రాచ్య దేశాల్లోనే జననం తీసుకోవటం జరుగుతుంది. అలాగే 2 ఈ సంఖ్య ఎలాగైనా ప్రకటించవచ్చండి. మనం 2, 11 అలాగే 22, 33, 44, 55, 66 ఇటువంటి డబల్ డిజిట్స్ కాంబినేషన్స్లో వచ్చినప్పుడు 2 అనే పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పవర్లో ఉన్నటువంటి వ్యక్తి ఉంటే కనుక, ఇప్పటి వరకు కూడా అట్టర్ ఫ్లాప్స్ ఇచ్చినటువంటి వ్యక్తి కనుక ఉంటే ఈ సంవత్సరం ఒక సూపర్ డూపర్ హిట్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాడు. అతని కెరియర్ గ్రాఫ్ అనేది ఎంత ఎత్తుకు ఎదుగుతుందంటే
2 అంటే ఇలా ఉంటుంది అని ప్రపంచానికి అర్థమయ్యే రీతిలో, అలాగే ఒక డాక్టర్ వినూత్నమైనటువంటి పద్ధతిలో కనీసం 9 మంది పేషెంట్స్కి జీవం పోయటం జరుగుతుంది. క్లోనింగ్ విషయంలో కూడా సెకండ్కి సంబంధించినటువంటి డాక్టర్స్ అత్యద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. కాకపోతే సెకండ్ అనే వాళ్ళ మనసు, వాళ్ళ మాట తీరు, వాళ్ళ ఆలోచన తీరు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చంచలంగానే ఉంటాయి. ఒక్కొక్కసారి అద్భుతంగా మాట్లాడతారు, ఒక్కొక్కసారి వీళ్ళే కామెంట్స్ అనేవి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా వైబ్రేషన్ మాయాజాలమే. సో 2 అనేటటువంటి నెంబరు డేట్ ఆఫ్ బర్త్లో ఎలా ఉన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే హెల్త్ మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వీళ్ళు పోగొట్టుకునేవి స్థిరాస్తులండి. 2017లో స్థిరాస్తి నష్టం అనేది 2 అనే నెంబర్ వాళ్ళకి ఎక్కువగా జరుగుతుంది. అంటే కన్స్ట్రక్షన్ బిజినెస్ అనేది 2 నెంబర్ వాళ్ళకి కాస్త తక్కువగా తీసుకుంటే మంచిది. 3 అనేటటువంటిది 2017వ సంవత్సరంలో న్యూట్రల్గా ఉంటుందండి, తటస్థంగా. అంటే అటు మంచి కాదు, ఇటు చెడు కాదు. 2016కి కంటిన్యూషన్గా ఉంటుంది తప్ప 2017లో 3 అనేటటువంటి నెంబర్కి అంతగా ప్రాధాన్యం లేదు అని అనుకోవచ్చు. కాకపోతే ఇది 1 వైబ్రేషన్ ఉన్న వాళ్ళకి, అలాగే 3 వైబ్రేషన్ ఉన్న వాళ్ళకి మాత్రం వర్తించదు. వీళ్ళిద్దరికీ కూడా అంటే 1, 3 వైబ్రేషన్స్కి ఈ 3 అనేటటువంటి సంఖ్యా ప్రభావం పాజిటివ్గానే ఉంటుంది. మిగిలినటువంటి 2, 4, 5, 6, 7, 8 వైబ్రేషన్స్, అలాగే 2, 4, 5, 6, 7, 8, 9 అనేటటువంటి సంఖ్యలకు ఇది న్యూట్రల్గా ఉండటం జరుగుతుంది. అంటే మనం చూసుకోవాల్సి వస్తే స్ట్రక్చరల్ పరంగా పెద్ద పెద్ద నిర్మాణాలు అయితే 2017లో కంప్లీట్ అయితే కావండి. అంటే ఉదాహరణకి మనం చెప్పుకోవాలంటే ఎన్నో చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్లో ఉన్నటువంటి నిర్మాణాలు 3 అండర్లో ఉన్నప్పుడు ఇవి కంప్లీట్ కావటం కష్టంగా ఉంటుంది. అలాగే సగం దాకా జరిగినటువంటి నిర్మాణాలు కూల్చివేయబట్టం కూడా 2017లో ఉన్నటువంటి మరొక ప్రాబ్లమాటిక్ సిచ్యుయేషన్స్ అన్నమాట. ఇవి 3 జనరల్గా ఎవరికి బాగుంటుంది అంటే టీచింగ్ సైడ్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. అంటే విద్యార్థులకి, టీచర్స్కి, లెక్చరర్స్కి బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం అంటే ఈ సంవత్సరం మొత్తంలో కనుక మనం తీసుకున్నట్లయితే 3లో వచ్చేటటువంటి కొంతమంది వ్యక్తులు కొంత డీఫేమ్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది. ఇక్కడ డాక్టర్స్ని తీసుకున్న, లాయర్స్ని తీసుకున్న వీళ్ళ వృత్తికి అలాగే ధన సంపాదనకి లిమిట్స్ అయితే ఉండవు. అంటే ఒక్కొక్క లాయరు ఎంతైనా సంపాదించవచ్చు అనటానికి 3 అనేటటువంటిది ఈఎస్పి లెవెల్లో 80% ఉండి తీరాలండి. అలాగే కోర్టు విషయాల్లో సంచలన నిర్ణయాలు, అలాగే కొన్ని సంచలనాత్మకమైనటువంటి తీర్పులు, కేసులు కూడా రావడానికి అవకాశం ఉంది. సో 2017లో 3 న్యూట్రల్గా ఉన్నప్పటికీను ఇటువంటి అంశాలన్నీ కూడా ఉంటాయి. అలాగే 3 వైబ్రేషన్ కానీ 3 నెంబర్ కానివ్వండి, ఈఎస్పి లెవెల్ 3 ఉన్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళు గోల్డెన్ ఎల్లో కలర్ని వాడినట్లయితే వీళ్ళకి పాజిటివ్ లెవెల్స్ని రిపీట్ చేస్తూ రిసీవ్ చేసుకునే శక్తి కలుగుతుంది. అలాగే ఈ 3 అనేటటువంటి వాళ్ళకి 2017వ సంవత్సరంలో ధనపరంగా కొంత నిరుత్సాహం అనే చెప్పాలి. ఎక్కడికక్కడ ధనం స్టక్ అవ్వటం, అలాగే డబ్బు అందుబాటులో ఉన్నా కూడా మన చేతికి రాకపోవటం అనేది 2017 ఇయర్లో ఎక్కువగా అనుభవించేది 3 డెస్టినీ వైబ్రేషన్ వాళ్ళు, 3 నెంబర్ వాళ్ళు. 3లో మనకి 3, 12, 21, 30 ఈ తారీఖులు ఉన్నాయి. అయితే ఇందులో చాలా అదృష్టకరమైనటువంటివి చెప్పాలి అంటే కనుక డెస్టినీ నెంబర్గా వచ్చే నెంబర్ 3, సింగిల్ నెంబర్గా వచ్చే 3, అలాగే డబుల్ డిజిట్లో వచ్చేటటువంటి 30. వీళ్ళు ఈ ఇయర్ అంతా కూడా న్యూట్రల్గా ఉన్న తమ పరిధిలో తాము సక్సెస్ అందుకుంటూనే ఉంటుంటారు. కాకపోతే 12, 21 వీటికి కొంత ఇమాజినేషన్కి సంబంధించినటువంటి శక్తి కొంత ఎక్కువగా ఉంటుందండి. ఈ ఇమాజినేషన్కి సంబంధించిన శక్తి రోబోట్రానిక్స్లో కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన కొత్త అన్వేషణకు కానివ్వండి దారి తీయటం జరుగుతుంది. 12, 21 వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన వ్యక్తులు ఎవరు అంటే ఎవరికైతే 48 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటారో వీళ్ళు కొంత ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే 48 కంప్లీట్ అయిన వాళ్ళు కానివ్వండి, అవుతున్న వాళ్ళు కానివ్వండి, కొత్త వెంచర్స్ మాత్రం వేయకూడదు. ఈ సంవత్సరం 2007 మనకి న్యూట్రల్గా ఉంది కాబట్టి ఇనిషియల్లో చాలా బాగున్నా
వెంటనే స్ట్రక్ అయ్యే ప్రమాదం ఇక్కడ మనకి ఎప్పుడు ఎదురవుతూ ఉంటుంది. అంటే ఆచితూచి నిర్ణయాలు తీసుకోగలిగితే 12, 21 సంఖ్యలు కానివ్వండి, ఈఎస్పీ లెవెల్లో 12 70% ఉన్నప్పుడు కానివ్వండి, 21 అనేది కూడా 70% ఉన్నప్పుడు కానివ్వండి, ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటే మిగిలినదంతా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే నేను ఇంతకు ముందుగానే చెప్పినట్లు కొన్ని కలర్స్ వాడకూడదు. అలాగే ఎక్కువగా ఫ్లైట్ సంబంధించి ప్రయాణాలు అంటే విమానయానాలు కొంచెము ఈ 3rd ఈఎస్పీ లెవెల్లో ఉన్న వాళ్ళు తగ్గించుకోవాల్సి ఉంటుందండి. కొద్దిగా ప్రమాదం సూచన ఉంటుంది కాబట్టి ఈ ఒక్క జాగ్రత్త 2017లో తీసుకుంటే మిగిలిన సంవత్సరాల్లో ఈ వైబ్రేషన్కి సంబంధించి 3 అలాగే 3 ఈఎస్పీ లెవెల్ అలాగే 3 డెస్టినీ నెంబర్కి ఎప్పుడు ఎటువంటి ప్రమాదాలు ఉండవు. కాకపోతే అభివృద్ధి అనేది వీళ్ళ హక్కు కాబట్టి ఎంత న్యూట్రల్గా ఉన్నా సక్సెస్ ఎప్పుడు వీళ్ళు సాధిస్తూనే ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఖ్య 4. 4 అనేది మనకి మిస్టిక్ వైబ్రేషన్ అండి. 4 డేట్ ఆఫ్ బర్త్ మిస్టిక్ వైబ్రేషన్ కాదండి. 4 అనేది మనకి మిస్టిక్ వైబ్రేషన్ కింద వస్తుంది. ఈఎస్పీ లెవెల్లో ఉన్నటువంటి 4 సంఖ్య కలిగించేటటువంటి సంచలనాత్మక నిర్ణయంలో ఒకటి. చాలా మంది ఎవరైతే సాఫ్ట్వేర్ లైన్లో ఉన్నారో, లేకపోతే H1B వీసాల ప్రాసెస్ ఇంకా అవ్వని వాళ్ళు ఉన్నారో, లేదా వెళ్ళి 1 or 2 years అయ్యి ఇల్లీగల్గా ఇంకా అక్కడే ఉంటున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 2017 ఇయర్ మాత్రం కాస్త కష్టంగానే ఉంటుందండి. బలవంతంగా డిపోర్ట్ చేయటం అనేది 4కి సంబంధించి 31 డేట్లో జరగటం సంభవిస్తుంది. కాబట్టి 4, 22 ఈ 31 ఈ 3 డేట్స్లో మీరు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నట్లయితే ముందుగానే సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు సాల్వ్ చేసుకోవటానికి అవకాశము లేదు, ఆస్కారము రాదు. ఇక్కడ చాలా జాగ్రత్త తీసుకోవాల్సింది 4 మనకి 90% టెక్నికల్ లైన్లో కనపడుతుందండి. టెక్నికల్ లైన్లో కనబడ్డప్పుడు డైరెక్ట్ 4కి ఎప్పుడు ఇబ్బంది లేదు మీకు. అంటే డైరెక్ట్ 4 అంటే 4 డేట్ ఆఫ్ బర్త్. ఇది 13లోకి మారినప్పుడు మాత్రం ఒక దేశం నుంచి మరొక దేశం మారటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే ప్లేస్మెంట్ మారటం కావచ్చు, ఉన్న సిటీ మారటం కావచ్చు, ఒక ప్రావిన్స్ నుంచి మరొక ప్రావిన్స్కి మారటం కూడా కావచ్చు. అలాగే వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సిన మరొక అంశం ఫ్యామిలీ అండి. ఎందుకంటే 4, 13 ఈ 2017వ సంవత్సరంలో సెపరేషన్స్ ఎక్కువగా ఇండికేషన్ చేస్తుంది. అంటే ముందుగా తెలుసుకోవటం వల్ల మనకు జరిగేటటువంటి మేలు ఏమిటి అంటే ఇటువంటి వాటిని మనం పెరగకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని, అఫ్కోర్స్ ప్రొఫెషనల్ లైఫ్లో మీకు చాలా టెన్షన్స్ ఉంటాయండి. అలాగే వీసాలు, తర్వాత టెక్నికల్గా వీసాకి సంబంధించినటువంటి అంశాలు, వీటిల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండి తీరక తప్పని పరిస్థితి వస్తుంది. ఈ 2017లో స్టార్ట్ అయినటువంటి ఈ పరిస్థితి 2020 వరకు కొనసాగటానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఎన్ఆర్ఐస్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు కానివ్వండి, స్టడీస్ మీద వెళ్ళే వాళ్ళు కానివ్వండి, డాక్యుమెంట్ పరంగా మీరు ఏ రకమైనటువంటి చిన్న పొరపాటుకు కూడా తావివ్వకుండా ప్రతిదీ కూలంకషంగా చూసుకోండి. ఇది 4 నెంబర్ వాళ్ళకి ప్రత్యేకంగా మనం చేసేటటువంటి హెచ్చరిక అనుకోవచ్చు, లేదా ముందుగా జాగ్రత్త తీసుకునేటటువంటి చర్య అని కూడా అనుకోవచ్చు. అలాగే 4 డేట్ ఆఫ్ బర్త్లో వైఫ్ ఉండి 4 డేట్ ఆఫ్ బర్త్లోనే హస్బెండ్ ఉన్నప్పుడు వీళ్ళకి ఫారిన్ ఉండటం కానివ్వండి, తిరిగి ఇండియాకి వచ్చేయటం కానివ్వండి ఆస్కారం లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరి వైబ్రేషన్స్ కలిసినప్పుడు ఫారిన్లోనే స్టే ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంజనీరింగ్ చదివేటటువంటి స్టూడెంట్స్, ప్రత్యేకించి మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఈ రంగాల వాళ్ళు 2017లో అత్యున్నత అభివృద్ధి సాధించడానికి మంచి మంచి కంపెనీస్లో సీట్స్ కానివ్వండి, జాబ్స్ కానివ్వండి, ప్రొఫెషన్ వైజ్ చాలా అద్భుతమైనటువంటి ఒక అత్యున్నత స్థాయిని అందుకుంటారండి. ఎవరు? మెకానికల్ వాళ్ళు, ఆటోమొబైల్ వాళ్ళు. అలాగే మెడిసిన్కి సంబంధించి ఫార్మా లైన్ వాళ్ళు ఈ 4లో కనుక ఉంటే వాళ్ళకి ఎటువంటి ప్రమాదము లేదు ఉద్యోగపరంగా. అయితే ప్రశాంతంగా జీవించడం అనేది ఈ 4 వాళ్ళకి చేత కాదు. ఏదో ఒక టెన్షన్ ఉండాలి, ఏదో ఒక ప్రాబ్లం ఉండాలి, సాల్వ్ చేయాలి, ఫైట్ చేయాలండి. ఫైట్ చేయకపోతే 4కి అర్థమే లేదు. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నామండి, 4 మిస్టిక్ వైబ్రేషన్ అండి. అందరిలా ఉండదు. ఇది తెలివితేటలు ఎక్కువే,
ఈ తెలివితేటలు ఎక్కువటం వల్ల వచ్చేటటువంటి ఆపదలు కూడా ఎక్కువే. కాకపోతే ఇందులో సాల్వ్ చేసుకోవటం అనేది వీళ్ళకు ఉన్నటువంటి వరం. అంటే నీళ్లలో మొసలి ఎలా ఉంటుందో సమస్యలో నాలుగు కూడా అలాగే బిహేవ్ చేస్తుంది, ఓడిపోదండి ఎప్పుడు. సో ఇంతటి శక్తి ఉన్న ఈ నాలుగు జాగ్రత్త వహించాల్సినటువంటి ఒకే ఒక్క విషయం, వీళ్ళు సముద్ర ప్రాంతాలు కానివ్వండి, లేకపోతే ఎత్తైన హిల్ స్టేషన్స్ మీద కానివ్వకండి 2017లో వెళ్ళకూడదు. ఎందుకంటే ఫారిన్కి వెళ్ళినటువంటి చాలామంది విద్యార్థులు కానివ్వండి, ఈ మధ్యలో మనం చాలా చూస్తూ ఉన్నాం, నీళ్లలో ప్రమాణం ఎందుకు తెలియదండి, రోడ్డు మీద ప్రమాదం ఎందుకో అర్థం కాదు. అర్థం కాకపోవటానికి ఇక్కడ ఏమీ లేదండి, ఒక మిస్టీరియస్ బిహేవియర్, ఒక మిస్టిక్ వైబ్రేషన్ వెనకాల ఉన్నప్పుడు 25 ఏళ్లకే జీవితాన్ని చాలించే పరిస్థితిని నేచరే క్రియేట్ చేస్తూ ఉంటుంది. అటువంటిప్పుడు మనం ఏం చేయాలండి? ఒకవేళ ఇలా ఉంది అని తెలుసుకున్నప్పుడు ఆ సంవత్సరం మనం వచ్చి ఇండియాలో ఉండాల్సి వస్తుంది. ఇది ఒకటే రెమెడీ. అలాగే 4 వైబ్రేషన్ వాళ్ళు, 13 నెంబర్ వాళ్ళు, 22 నెంబర్ వాళ్ళు, 31 నెంబర్ వాళ్ళు ఈ సంవత్సరం కనుక సంతానం కలిగితే చాలా అదృష్టవంతులు. అంటే పిల్లలు పెరిగే కొద్దీ, సంతానం అభివృద్ధి చెందే కొద్దీ మీ మనీ స్టేటస్ విపరీతంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఏమైనా డాక్యుమెంట్లో ప్రాబ్లం ఉన్నా కూడా మీకు ఇండియాకి రిటర్న్ అయిపోండి అనేటటువంటి ఆర్డర్ అయితే మీకు రాదు ఈ సంవత్సరం కనుక సంతానం కలిగితే. 4 రంగు ఏది అని అంటారా? బ్లూ వాడుకోవాలండి. 2017లో 4కి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా బ్లూ కలర్ని కనుక ఎక్కువగా వాడుకున్నట్లయితే ఇబ్బందులు రావడము, ఫేస్ చేయడము, అందులో సక్సెస్ సాధించడం 3 కూడా లైన్ బై లైన్ జరిగిపోతూ ఉంటాయి. సో అదృష్టవంతులు ఎవరయ్యా అంటే 4, బికాస్ మిస్టిక్ వైబ్రేషను ఈఎస్పి లెవెల్లో ఉన్నటువంటి 4 కూడా అద్భుతంగా ఉందండి 2017లో. మామూలుగా ఉండే చికాకులు మామూలే, కానీ వీళ్ళకి స్వతసిద్ధంగా ఈ ఫైటింగ్ ఎనర్జీ కానివ్వండి, ట్రాన్స్ఫార్మేషన్ కానివ్వండి అద్భుతంగా ఉండటం జరుగుతుంది. సో టెక్నీషియన్స్, టెక్నోక్రాట్స్, బ్యూరోక్రాట్స్ వీళ్ళందరూ కూడా ఎవరైతే 4లో ఉంటారో, 22లో ఉంటారో వీళ్ళు చాలా అభివృద్ధిని సాధిస్తారు. కొద్దిగా శక్తి స్థాయి తగ్గినటువంటి సంఖ్య ఏదైనా ఉంది అంటే అది 13. 31 వాళ్ళు మాత్రం ఫ్యామిలీ పరంగా జాగ్రత్త తీసుకోకపోతే కోర్టు గొడవల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. ఇది భయపెట్టడానికి కాదండి, ముందుగానే మనం తెలుసుకుంటే అసలు ఇటువంటి ప్రాబ్లం రాకుండానే సాల్వ్ చేసుకోవచ్చు. ఏదైనా మంచి మనిషికి ఆహ్లాదాన్ని ఇస్తుంది, చెడు మనిషికి డిప్రెషన్ ఇస్తుంది. అంత మాత్రం చేత ఇవి 2 జరగకుండా ఉండవు కదండి. సో చెడు జరుగుతుంది అనుకున్నప్పుడు నివారించుకోవాలి. నివారించుకునే తెలివితేటలు 4 వైబ్రేషన్ వాళ్ళకి పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే ఏదైనా ఇంపార్టెంట్ పని మీద మనం వెళ్తున్నాము అంటే బ్లూ కలర్ డ్రెస్ కనుక మనం వేసుకుని వెళ్ళినట్లయితే అవతల వ్యక్తికి మనం చెప్పేటటువంటి శక్తి స్థాయి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయేటటువంటి సంఖ్య 5. 5 కన్స్ట్రక్షన్ని మనం తీసుకున్నట్లయితే కనుక 1 అనేటటువంటి నెంబర్ ఉండి కింద సి అనేటటువంటి కన్స్ట్రక్షన్ ఉంటుంది. అలాగే 7 అనేది రివర్స్ పొజిషన్లో ఉంటుందండి. సో 5 అనేటటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు కానీ, డెస్టినీ వైబ్రేషన్ ఉన్న వాళ్ళు కానీ, లేదా 5 వైబ్రేషన్ వాళ్ళు కానీ, 5 ఈఎస్పి లెవెల్స్ 40% ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ కన్స్ట్రక్షన్ని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇందులో స్టార్టింగ్ నెంబర్ 1, తర్వాత రివర్స్ పొజిషన్లో మనకి 7 రావటం జరుగుతుంది. అలాగే సి అనేటటువంటి అక్షరం మనకి రివర్స్లోనే కనపడుతుంది. అంటే ఒక 5 అనే సంఖ్య కన్స్ట్రక్షన్ని మనం తీసుకుంటే కనుక 30% పాజిటివ్గా, మిగిలిన 70% కూడా నెగిటివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. వాగ్వివాదాలు, వాక్చాతుర్యంతో కూడినటువంటి సంభాషణలు, విశ్లేషణలు, వ్యంగ్యోక్తులు 2017 సంవత్సరంలో టీవీ ఛానల్స్కి కానివ్వండి మరెవరికి కూడా నిద్ర పట్టనివ్వకుండా చేస్తాయి. అంటే 5కు సంబంధించినంత వరకు పదునైన మాట, పదునైన ఆయుధం కంటే ఎక్కువగా పనిచేస్తుందండి. సో 5 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు కాస్త జాగ్రత్త వహించవలసిన విషయం వాక్కు. రామ అన్న తప్పేనేమో అన్నట్లుగా అనిపిస్తుంది 2017లో 5 డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళని. అలాగే 5 డెస్టినీ నెంబర్ వచ్చిన వాళ్ళు మాత్రం అదృష్టవంతులు. అంటే డెస్టినీ అంటే ఎలా వస్తుంది? డెస్టినీ అనేది ఇక్కడ మీకు 14 రాకూడదు, 23 రాకూడదు, 32 కానీ 41 కానీ డెస్టినీగా 5 వచ్చినప్పుడు అద్భుతమైన శక్తి మీ స్వంతం. కానీ ఇటువంటి డెస్టినీ నెంబర్స్ చాలా తక్కువగా ఉంటాయండి.
నాకు తెలిసి ఒక 100 చార్ట్స్ మనం తీసుకుంటే 41 డెస్టినీ వైబ్రేషన్గా నెంబర్గా వచ్చేవి ఒక 4-5 ఉంటాయి. అంటే ఒక 95% వ్యక్తులు 5 డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి 5 డెస్టినీగా వచ్చిన, అంటే 14-23 ఉంటే లాభం లేదు. కాబట్టి వీళ్ళు వాక్కుతోటి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్లో ఈ 5 సృష్టించే సంచలనాలకి అంతే ఉండదండి. పడటమే జయంగా కిందకి పడుతూ, నష్టపోవటమే సూచీ లెక్కలో ఎక్కువగా చూపిస్తూ విన్యాసాలు చేయించగలిగేటటువంటి సంఖ్య 5. అంటే కాస్త జాగ్రత్తగా ధనం ఆవిరైపోయేటటువంటి సంకేతాన్ని 5 సూచిస్తోంది. సో 5 ఈ నెంబర్ మీద షేర్ బిజినెస్, షేర్ మార్కెట్, ఇంకా అంటే మనిషిని ఎంతగానో ఊరించి లాభాన్ని ఇచ్చేస్తామనుకునేటటువంటి ఎన్నో వ్యాపారాలు 5తో ముడిపడి ఉన్నాయి. వీటిల్లో 2017 సంవత్సరంలో స్తంభనం అంటే స్ట్రక్ అవ్వటం ఎక్కువగా కనపడుతుందండి. అయితే ఇక్కడ 5 వాళ్ళు ఈ సంవత్సరం వాడకూడనటువంటి రంగు పచ్చ. ఎందుకంటే ఈ పచ్చ రంగు 2017 విషయంలో హెల్త్ విషయంలో నెగిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుందండి. సో 5 వాళ్ళు ఎక్కువగా తెలుపు రంగు వాడుకోవాల్సి ఉంటుంది. డెస్టినీగా వచ్చినా, ఈఎస్పి లెవెల్లో వచ్చినా, సింగిల్ నెంబర్గా వచ్చినా, డబల్ డిజిట్స్లో వచ్చినా, ఎలా వచ్చినా కూడా మీరు తెలుపు రంగు వాడటం వల్ల మనం కొంత నెగిటివ్ ఎనర్జీని ఫిల్టర్ చేసుకున్న వాళ్ళం అవుతాం. అలాగే ఈ 5 ఎవరితో అయినా బిజినెస్ చేయాలి అని అనుకుంటే 1 అనే సంఖ్య ఉన్న వాళ్ళతో మాత్రమే చేయండి. మిగిలిన సంఖ్యలన్నీ కూడా 2017లో వ్యాపార పరంగా డౌన్ ట్రెండ్లో నడుస్తున్నాయి కాబట్టి. అలాగే దేశానికి సంబంధించి కనుక మనం 5ని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఫినాన్షియల్గా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందండి. అలాగే ఉద్వేగం, ఉత్సాహం, ఉత్పాతం, ఉత్థానం ఇవన్నీ కూడా 5లో కనపడుతున్నాయి. చెప్పలేనటువంటి సంఘటనలు 5 క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ 5 ఉన్నారో వాళ్ళు మ్యాక్సిమం తెలుపు కనుక వాడుకోగలిగినట్లయితే, తెలుపులో అన్ని రకాల వర్ణాలు ఉంటాయి కాబట్టి 17 కలిగించేటటువంటి రకరకాల కారకాలని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలాగే 5th డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు వెస్ట్ డైరెక్షన్ని మాత్రం వాడుకోకండి దయచేసి. ఈ సంవత్సరం 2017లో మీరు వెస్ట్ డైరెక్షన్ అయితే వాడుకోకూడదు. అలాగే 5th డేట్ ఆఫ్ బర్త్లో ఎవరికైతే స్పిరిచువల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో వీళ్ళు విష్ణు సహస్రనామం దీన్ని ఉదయం 6 గంటల లోపే కనుక చదువుకోగలిగినట్లయితే మన బాడీలో ఎన్ని చక్రాలు అయితే ఉన్నాయో, ఎంత క్రియాశీలక శక్తి ఉందో ఇదంతా కూడా పాజిటివ్గా మారడానికి అవకాశం ఉంటుందండి. చాలామంది చదువుకుందాం అంటే మేము సెల్ ఫోన్లో పెట్టుకొని వినేస్తామంటున్నారు. మీకు ఆకలి వేస్తుందండి, పక్కన రోబోని కూర్చోబెట్టి దానికి ఇచ్చేద్దామా? తప్పు కదా. సో విష్ణు సహస్రనామం మీ అంతట మీరు మీ అంతశ్చేతనలోంచి పఠించినప్పుడు మాత్రమే 5 అనబడేటటువంటి సంఖ్య మీ మాట వింటుంది. వెరసి ఈ సంవత్సరం అంతా కూడా సంచలన నిర్ణయాలకి, నిర్మాణాలకి, అలాగే వ్యాఖ్యలకి, వేటికి కూడా ఢోకా లేదండి. ఎందుకంటే పదునైన మాటలు, అంతకంటే పదునైన అస్త్రాలు సంధించడానికి 5 రెడీగా ఉంది. మనం ఒక్కొక్క నెల గడిచే కొద్దీ మనం చూస్తూనే ఉంటాం. సో 5 ఎడ్యుకేషన్ పరంగా అత్యద్భుతమైన స్థాయిలో ఉందండి. ఎవరైనా సరే 10th క్లాస్లో ఉన్న పిల్లలు కావచ్చు, ఇంటర్లో ఉన్న పిల్లలు కావచ్చు, లేదా ఎంట్రన్స్ రాస్తున్న పిల్లలు కావచ్చు, వీళ్ళకి డెస్టినీ వైబ్రేషన్ నేను చెప్పినట్లుగా 41 కనుక ఉన్నట్లయితే, లేదా 32 కనుక ఉన్నట్లయితే వీళ్ళు ఎడ్యుకేషన్లో ముందుకి దూసుకు వెళ్తారండి. అందరినీ కాదని ముందుకి దూసుకు వెళ్ళటం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇది మెడికల్ లైన్లో, ఫార్మా లైన్లో చాలా అద్భుతాలను సాధిస్తుంది ఈ 5 అన్నటువంటి నెంబరు. 5 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి పొరపాటును కూడా 8 టోటల్లో నేమ్ ఉండకూడదు, నెంబర్ ఉండకూడదండి. అలాగే 8కి సంబంధించినటువంటి బ్లాక్ని కూడా మనము ఎక్కువగా వాడుకోవటం చేయకూడదు. ఇన్ఫ్యాక్ట్ బ్లాక్ని 2017లో నిషేధించుకుంటే పర్వాలేదు. చాలామంది అడగచ్చు, మేము అయ్యప్ప దీక్ష తీసుకుంటాం లేకపోతే పలానా. భగవంతుడికి సంబంధించి స్పిరిచువల్ లైన్లో ఏ కలరు కూడా వాడకూడదు, వాడచ్చు అని లేదండి. ఇది కేవలం నేను వ్యక్తులకి, వ్యక్తి శక్తి స్థాయికి చెప్తున్నాను. భగవంతుడికి సంబంధించి ఎటువంటి ఆంక్షలు ఉండవు. కాకపోతే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, 5 డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీ వైబ్రేషను 5 వచ్చిన వాళ్ళు, ఈఎస్పి లెవెల్ 40% మాత్రమే ఉన్నవాళ్ళు బ్లాక్ అనే కలర్ని దయచేసి వాడకండి. ఎందుకంటే ప్రమాదాలకి నిలయం 5 అంటారు, అలాగే ప్రమోదానికి నిలయం కూడా 5 అంటారు. కాకపోతే వీళ్ళు కూడా శివ పంచాక్షరిని కనుక
రోజు 3 సార్లు పఠిస్తే బాగుంటుంది. దాని తరువాత స్పెషల్ అట్రాక్షను, స్పెషల్ ఎనర్జీ కావాలి అనుకుంటే కనుక విష్ణు సహస్రాన్ని మనమే అంతశ్చేతనలోంచి చదువుకోవాల్సి ఉంటుందండి. వినటమో, చూడటమో, రాయటమో కాదు. మనకి మనం స్వయంగా చేసుకున్నట్లయితే 2017లో 217 ఈ 3 వైబ్రేషన్స్ 5కు కలిగించేటటువంటి ప్రమోదాల నుంచి అందుకుందాం, ప్రమాదాల నుంచి తప్పుకుందాం. మనం ఇప్పుడు చెప్పుకునేటటువంటి సంఖ్య 6. 6ని మనము యూనివర్సల్ వైబ్రేషన్ అంటామండి. 6ని యూనివర్సల్ నెంబర్ అని అనరు. యూనివర్సల్ వైబ్రేషన్ అంటే ఈ 6 ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా సుఖంగా ఉండడానికే పరిస్థితిని కల్పిస్తుంది. ఎందుకంటే 6 నెంబర్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే 6 డెస్టినేషన్గా అనేక రకాల సౌఖ్యాలను ఇవ్వటంలో వెనుకంజ వేయదు. అలాగే 6 వీళ్ళు కొద్దిగా కష్టపడ్డా చాలండి, అపరిమితమైనటువంటి సక్సెస్ వీళ్ళకి సొంతం అవుతుంది. కాకపోతే 2017లో 6 అనేది 1, 7కి మధ్యలో సంధిలో ఉంది అని చెప్పాల్సి వస్తుంది. మనం 1, 7 ఈ 2 వైబ్రేషన్స్కి 6 అనే వైబ్రేషను సంధిలో ఉంది. 6 వైబ్రేషను ఎటువంటి పదవినిచ్చినా ఏదో ఒక రకంగా పదవి చేజారటం అండి. అది ఏ రకంగా అయినా కావచ్చు, జరగటం జరుగుతుంది. అలాగే 6 సంఖ్య వాళ్ళు వాడకూడని రంగు కూడా పచ్చ. 6 సంఖ్య వాళ్ళు ఎక్కువగా వాడుకోవాల్సినటువంటిది మనము యాష్ కలర్ అని అంటుంటాం చూడండి. యాష్ కలర్లో బ్లూ కలర్ మిక్స్ ఉన్నటువంటిది ఈ 6 సంఖ్య వాళ్ళు వాడుకోవాలి. 6 వైబ్రేషన్ వాళ్ళు యాష్ కలర్ని ఎక్కువగా వాడుకుంటే సరిపోతుంది. కలర్కి ఎందుకు ఇంపార్టెన్స్ అని మనం అనుకున్నట్లయితే కనుక మనిషి జీవితంలో 24 గంటల్లో దాదాపుగా 24 గంటలు ఏదో ఒక కలర్ని ధరించే ఉంటాడండి. అలాగే కళ్ళు మూసుకున్నా కూడా ఒక్కొక్క వ్యక్తికి నలుపు రంగు కనపడచ్చు, కొంతమందికి గాఢంగా ఉండేటటువంటి రెడ్ కలర్ వస్తుంది, అలాగే మెజెంటా కలర్ ఒకటి వస్తుంది, పింక్ కలర్ వస్తుంది, లైట్ గ్రీన్ వస్తుందండి, చివర్లో ఎల్లో వస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఒక మనిషి శక్తికి సూచికలు అని అంటాం. ఈ కలర్స్ అన్నీ వచ్చినప్పుడు కూడా 2 చుక్కలు ఎప్పుడు కదులుతూ ఉంటాయండి. ఇది బాహ్య చేతనం, అంతర చేతనం. అంటే అవుటర్ వైబ్రేషను, ఇన్నర్ వైబ్రేషన్ అంటారు. 6 అనేటటువంటి డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఇది అనుభవంలోకి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఫీల్ అయినప్పుడు, మనసు టెన్షన్కి గురైనప్పుడు రిలాక్స్ అయ్యే ప్రక్రియ ఏమిటి అంటే ఒక 5 నిమిషాల పాటు కళ్ళు మూసుకోవటమే. కళ్ళు మూసుకున్నప్పుడు మీకు ఏ కలర్ వచ్చింది అనే దాని మీద మీ వైబ్రేషన్ లెవెల్ తెలిసిపోతుంది. ఒకవేళ మెజెంటాకి సంబంధించి వచ్చినప్పుడు మొదటి 2 నిమిషాలు నల్ల చుక్కలు కదిలిన తర్వాత 3వ నిమిషం నుంచి చాలా రిలీఫ్ అనేది వస్తుంది. ఈ టెక్నిక్ మనం ఏ పేరు పెట్టుకున్నా 6 సంఖ్య వాళ్ళు, 6 వైబ్రేషన్ వాళ్ళు, 6 డెస్టినీ నెంబర్గా ఉన్నవాళ్ళు, ఈఎస్పి లెవెల్లో 6 90% ఉన్నవాళ్ళు దీన్ని పాటిస్తే, వెరీ స్మాల్ వైబ్రేషన్ అండి ఇది, అండ్ వెరీ స్మాల్ చిట్కా కూడా. ఇది పాటిస్తే కనుక పెద్దగా వేరే ఏ రెమెడీస్ అవసరం ఉండవు. అలాగే 6కి సంబంధించిన వాళ్ళు సినిమా రంగంలో, పోయిట్రీ రంగంలో చాలా అద్భుతమైన విజయాలు సాధించడానికి అవకాశం ఉందండి. 2017లో ఒక సూపర్ హిట్ మూవీ రావటం జరుగుతుంది. తెలుగుకి సంబంధించినంత వరకు లెక్కలన్నీ కూడా తిరగరాసి 6ని 9లా చేసేటటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఇది సినిమా రిలీజ్ అయినప్పుడు మళ్ళీ ఒకసారి మనం దీని గురించి చెప్పుకుందాం. ఎందుకంటే ప్రతి మనిషి ఊహాశక్తి అనేది కొంత ఉంటుందండి. ఈ 6 ఈఎస్పి లెవెల్ 90% ఉన్నటువంటి మనిషి ఊహాశక్తి క్రియేటివ్ వరల్డ్లో అద్భుతాలని సృష్టిస్తూ ఉంటుంది. ఆలోచనకి పదును పెట్టగలిగింది 6వ వైబ్రేషన్ అయితే, అదే ఆలోచనని టెర్రరిజం వైపు కూడా మళ్లించగలిగింది ఈఎస్పి లెవెల్ 90% ఉన్నటువంటి 6. కాబట్టి ఈ 2017లో కొంత టెర్రరిస్ట్ అటాక్స్ అనేవి ఎక్కువగానే ఉంటాయండి. ఎస్పెషల్లీ మన బార్డర్ విషయంలో తీసుకున్నట్లయితే కనుక ఏదో ఒకటి ప్రతి నిమిషం అల్లకల్లోలంగానే ఉంటుంది. అయితే దీన్ని కంట్రోల్ చేయడానికి ఏ శక్తి లేదా అంటే ఎప్పుడు కూడా నేచర్ బ్యాలెన్స్ అనే సూత్రాన్ని పాటిస్తూ ఉంటుంది. మంచైనా చెడైనా బ్యాలెన్స్ అనేది పాటించినప్పుడే నేచరు ఎర్త్ 2 కూడా బాగుంటాయి. అంటే ఇంతటి మహత్తరమైన బాధ్యత ఎవరి స్కంధాల మీద ఉంది అని మనం అనుకుంటున్నాము అంటే 6 మీద. బికాస్ 6 రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ముందున్నటువంటి 5 వైబ్రేషన్స్ రెస్పాన్సిబిలిటీ 6 చూడగలదు.
తరువాత వచ్చే 7-8 వైబ్రేషన్స్ని కూడా 6 కంట్రోల్ చేయగలదు. ప్రత్యేకించి వీళ్ళకి ఈ సంవత్సరం శక్తి స్థాయి అంటూ లిమిట్లో ఏమీ లేదండి. కాకపోతే ఇక్కడ విఘ్నేశ్వరుడిని కనుక ఉదయం స్మరించుకోగలిగితే, అంటే స్పిరిచువల్ లైన్లో ఇంట్రెస్ట్ ఉండి స్పిరిచువల్గా నమ్మకం కలిగిన వాళ్ళకి మాత్రమే విఘ్నేశ్వరుడిని ఈ సంవత్సరం కనుక 6 డేట్ ఆఫ్ బర్త్, డెస్టినీ వైబ్రేషన్, అలాగే ఈఎస్పిలో 90% 6 ఉన్నవాళ్ళు గణేశుడి ఆరాధన చేసినట్లయితే ఊహించని ఫలితాలు, అది ఎలా అన్న కావచ్చండి, సంభవించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనము గణేశుడి ప్రార్థన, గణేష్ పూజ అని అనుకుంటామో, ఈ 6 అనేటటువంటి వాళ్ళు దుర్గకు సంబంధించి, చండికి సంబంధించి ఎటువంటి హోమాలని కానీ, పూజని కానీ, జపాలని కానీ చేయకూడదు. ఎందుకంటే పరస్పరమైనటువంటి శక్తులు 2 ఒకే లైన్లో వచ్చినప్పుడు ఒక్కొక్కసారి సంభవిస్తుంది అని అంటారండి. ఈ సంభవం దేనికో నేను చెప్పను, బట్ సంభవిస్తుంది అంటాను. కాబట్టి ఎవరైనా సరే 6 అని ఉన్నవాళ్ళు అయితే విఘ్నేశుడి ఆరాధన లేదా దుర్గా ఆరాధన 2 కలిపి ఒకసారి మాత్రం చేయకండి. చాలామంది అన్ని దేవుళ్ళని ఒకే ఫోటోలను పెట్టేసి ప్రతి దేవుడికి కూడా అక్షింతలు వేసి మమ అనేస్తుంటారు. ఇక్కడ ఎనర్జీ కూడా మమ అయిపోతూ ఉంటుంది. సో అద్భుతాలు సాధించగలిగేటటువంటి అందలం ఆరిచ్చిన టెర్రరిస్ట్కి సంబంధించి విపరీతమైన ఘర్షణని కూడా ఆరేస్తుంది. ఇదే 2017లో ఉన్నటువంటి కొంచెం నెగటివ్ ఇష్యూ అండి. కొంచెం కాదు, ఎక్కువ నెగటివ్. కాబట్టి 6 అనేటటువంటిది ఏ రూపంలో వచ్చినా మీ పేరు ఏ నెంబర్లో ఉందో మాత్రం చూసుకోవటం మర్చిపోకండి. బికాస్ ఈ 6 అనేది వెళ్ళి గణేష బీజ రూపంలో ఉన్న పేరులో మీ పేరు ఉందనుకోండి, పర్వాలేదు. అలాగే మిమ్మల్ని పిలిచే పేరు దుర్గకి సంబంధించిన వైబ్రేషన్లో ఉంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఒకసారి నేమ్ ఏ బీజాక్షరంలో ఉంది, మిమ్మల్ని పిలిచే ముద్దు పేరు ఎటువంటి స్థాయిలో పిలువబడుతుంది, ఈ రెండింటిని మ్యాచ్ చేసుకోగలిగితే 6 ఏ రూపంలో ఉన్నా కూడా 6. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి సంఖ్య 7 అండి. అంటే 7 వైబ్రేషన్స్ అన్నిటిలోకి వెళ్ళా కూడా 7th వైబ్రేషన్ ఒక ఊహాజనితమైనటువంటి శక్తి, మిస్టీరియస్ లెవెల్లో ముందు ఏం జరుగుతుందో విశదీకరించగలిగేటటువంటి శక్తి ఇవ్వగలిగినటువంటి వైబ్రేషన్. 1 నుంచి 8 దాకా ఉన్న వైబ్రేషన్స్ అన్నిటిలో కూడా 7 వైబ్రేషన్ అనేది యూనివర్స్లో ఉన్నటువంటి అనంతమైన శక్తికి చాలా దగ్గరగా ఉన్నటువంటి స్థాయిలో ఉంటుంది ఈ 7. అంటే డెస్టినీ నెంబర్ ఎవరికైనా సరే 7కి సంబంధించి 25గా ఉంటే ఈ సంవత్సరం వాళ్ళు సాధించేటటువంటి విజయాలకి అంతే లేదండి. అంటే ఎస్పెషల్లీ ఇక్కడ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని ఫ్యూచర్ని వివరించే వ్యక్తులకి కనుక 25 డెస్టినీ నెంబరు 25 రావాలండి. 34 కాదు, లేకపోతే 16 కూడా కాదు. ఎగ్జాక్ట్ నెంబర్ 25 వచ్చినప్పుడు ఈ సంవత్సరం శాస్త్రాన్ని ఆధారంగా చేసుకునేటటువంటి ఏ విశ్లేషణనైనా కూడా విశ్లేషించే వ్యక్తి తాలూకు శక్తి స్థాయి 98% ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ డైరెక్ట్ 7 కూడా విదేశయానాన్ని ప్రోత్సహిస్తుంది 2017లో. అంటే 2017లో 7 నెంబరు ఒక రకంగా పనిచేస్తే, డేట్ ఆఫ్ బర్త్ అనేది 7 ఉన్నప్పుడు ఒక రకంగా పనిచేస్తే, డెస్టినీ వైబ్రేషన్ 25 అనేది ఒకలా పనిచేస్తుంది. అలాగే 7 అనేది ఎప్పటికప్పుడు కొత్త కొత్త పరిశోధనాంశాలని తీసుకొస్తూ ఉంటుందండి. ఉదాహరణకి ఒక డేట్ ఆఫ్ బర్త్ని తీసుకుని మనము ఇది డేటు, ఇది డెస్టినీ అని చెప్తున్నప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్కి డెస్టినీకి ఉన్న సంబంధాన్ని విశ్లేషించేటటువంటి అవగాహనలో ఒక కొత్త స్టెప్ ఈ సంవత్సరం ముందుకు రాబోతుంది. కేవలం ఒక డేట్ ఆఫ్ బర్త్ని మనం తీసుకుని మీ లగ్నం ఏంటి, మీ నక్షత్రం ఏంటి, మీ రాశి ఏంటి, అండ్ 2017 ఎలా ఉంటుంది, మేబీ 2027 ఎలా ఉంటుంది, 2007 నుంచి 27 వరకు 7 ఎటువంటి ప్రభావాలను ఇవ్వగలిగింది అని చెప్పగలిగే శక్తి మాత్రమే కాదండి, ఇది చెప్పించుకోగలిగినటువంటి అవకాశాన్ని కూడా మనకి 7 వైబ్రేషన్ ఇస్తుంది. 7 వైబ్రేషన్ 25గా ఉన్నటువంటి వ్యక్తులు 2017లో అదృష్టవంతులు.
బికాస్ 25లో వచ్చేటటువంటి ఇన్నర్ నెంబర్ 7 అయితే ఈ రెండిటిని కూడా రూల్ చేసే నెంబరు 1. సో 2017లో 1 చాలా అద్భుతంగా ఉంటుంది అనుకుంటే ఈ 1కి ఎక్స్టెన్షన్ 7 ఇది రివర్స్ పొజిషన్ అయినా కూడా డైరెక్ట్ 7 చాలా బాగుంటుందండి. అలాగే 25 కూడా బాగుంటుంది. అయితే 16 బాగుండదా అండి? 16 వాళ్ళు అన్ని ఇబ్బందులే పడాలంటే ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఎందుకంటే ఇక్కడ 16లో మహా అయితే చేతికి వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోతాయి, అంతకుమించి ఏమీ జరగదు. అలాగే 16 కలిగించేటటువంటి ప్రాణ నష్టం 2017లో కాస్త ఎక్కువగా ఉంటుందండి. అంటే ఈ కాంబినేషన్ వేరేగా ఉంటుందండి. ఆకాశ మార్గాల్లో ప్రమాదం కావచ్చు, నీళ్లలో ప్రమాదం కావచ్చు, రోడ్డు ద్వారా ప్రమాదం కావచ్చు, ఊహించని రీతిలో కూడా ప్రమాదం కావచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చండి. ఈ ప్రమాదం అనేది 16 అని డెస్టినీ వైబ్రేషన్ వచ్చినా, డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నా, లేకపోతే మంత్ మీరు డేటు కలిపితే 16 వచ్చినా కొంచెం ఇబ్బంది. 7లో ఎంత శక్తి ఉంటుందో అంతే ప్రతికూల శక్తి కూడా ఉంటుందండి. అంటే ఈ 2017లో 7, 25 కాకుండా 16 అనేటటువంటి నెంబర్తో ఉన్నటువంటి ఎవరైనా సరే, అది ప్రత్యేకించి చైనా అనే దేశానికి సంబంధించింది అయితే కనుక ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి సంఘటనలు 16 డెస్టినీ నెంబర్గా ఉన్నటువంటి చైనీయులు మాత్రమే చేయగలరు. ఇందులో ఇబ్బంది పడే దేశాల్లో భారత్ కూడా ఒకటి అంటున్నానండి. అంటే ప్రపంచంలో దాదాపు 70% దేశాలు చైనా తీసుకోబోయే నిర్ణయాలతోటి ఇబ్బందుల్లో పడటానికి అవకాశం ఉంది. అలాగే భారతదేశం వేదాలకి నిలయం, పుట్టినిల్లు. నిజమే, భారతదేశం అనే దాంట్లో, భారత్ అనే దాంట్లో ఉన్న 25 వైబ్రేషన్ వల్లే ఈరోజు ఆస్ట్రాలజీ ఉన్నా, న్యూమరాలజీ ఉన్నా, మరే శాస్త్రం ఉన్నా, అంటే ఒక మనిషి జీవితాన్ని మీకు ఈజీగా విప్పి చెప్పే లెక్క 25కి ఉందండి. డైరెక్ట్ 7 వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ధనపరంగా, అలాగే ఆరోగ్యపరంగా, ఫ్యామిలీ పరంగా ఎటువంటి ఇబ్బందులకు లోను కారు. ఒక్క 16 మాత్రమే, అది కూడా డెస్టినీ వైబ్రేషన్ అండి. అంటే అంతా కలిపితే 16 రావాలి. తిరిగి దానిలోంచి మనం డేట్ ఆఫ్ బర్త్ తాలూకు నెంబర్ తీసిన 16 రావాలి. తిరిగి డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ మంత్ కలిపిన 16 రావాలి. ఈ కాంబినేషన్లో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం విధ్వంసాన్ని సృష్టించగలరు, సృష్టిస్తారు, సృష్టించబోతున్నారు. త్వరలోనే ప్రపంచం అంతా కూడా ఇలా అవుతుందా అనేటటువంటి విషయాన్ని 7 వైబ్రేషన్లో 16 సంఖ్య కాంబినేషన్లో చూడబోతుంది. అయితే 7 అనేటటువంటి ఈ సంఖ్య వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఒక్క జాగ్రత్త అండి. అంటే వినటానికి వింతగా ఉన్నప్పటికీ కూడా ఎల్లో బనానా అంటే ప్రసాదానికి మనం వాడే చిన్న అట్టిపళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ దానం చేయరాదు. ఈ సంవత్సరం మొత్తం దానం చేయకూడదు. అలాగే మనము వ్యాపారం విషయానికి వచ్చామనుకోండి, అపరాలకి సంబంధించినటువంటి వ్యాపారం 25 డెస్టినీ నెంబర్గా వచ్చిన వ్యక్తి చేస్తే అతను అద్భుతంగా సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ట్యాక్స్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేటటువంటి వ్యక్తుల్లో 16 డెస్టినీ వైబ్రేషన్ నేను చెప్పిన కాంబినేషన్లో ఉన్న వ్యక్తులు ఇబ్బంది పడతారు. కాకపోతే 7లో అపరిమిత శక్తి ఉందండి. అలాగే 25లో అపరిమితమైన అదృష్టం ఉంది. ఒక్క 16 మంచి ఉన్నప్పుడు చెడు ఉండాలి, రాముడు ఉంటే రావణుడు ఉండాలి. రాముడు 25 అయితే రావణాసురుడు 16. ఇదే తేడా. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఖ్య 8. శాస్త్రాల్లో కానివ్వండి, పురాణాల్లో కానివ్వండి, నెంబర్స్గా కానివ్వండి, డెస్టినీగా కానివ్వండి, ఈఎస్పి లెవెల్ కానివ్వండి, 8 అనేటటువంటి సంఖ్యకి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. అంటే లోకాన్ని పరిపాలించేటటువంటి భగవంతుడు అష్టసిద్ధుల్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. అలాగే అష్ట దిక్పాలకులు, ఇలా చెప్పుకుంటే 8తో చాలా ఉంటాయి. అయితే ఇక్కడ వైబ్రేషన్ లెవెల్లో మనం చెప్పుకోవాలంటే వైబ్రేషన్స్లో చివరి వైబ్రేషన్ 8 అత్యంత శక్తివంతమైందండి. ఇది 2 పూర్ణాలు, 2 సున్నాలు, అంటే అనంతమైన శక్తి కలిగినటువంటి 0 అనేదాన్ని ఊర్ధ్వముఖంలో 1, అధోముఖంలో 1, అంటే బ్యాలెన్స్ చేస్తూ ఉంటుందండి. అంటే దీనికి సంబంధించి మనం ఏ అవతారం చెప్పాలి అంటే
వరాహ అవతారం. వరాహ అవతారంలో భూమి ఎలాగైతే మనకి కనబడుతూ ఉంటుందో 8 కూడా అదే స్థాయిలో తిరుగుతూ ఉంటుంది. ఒక 8 ఒక ప్రఖ్యాతమైన డాక్టర్ని తయారు చేస్తుందండి. ఎటువంటి డాక్టర్ అంటే చెయ్యి వేస్తే చాలు నయం అవ్వాల్సిందే. ప్రపంచంలో మనం వేళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి అపర ధన్వంతులందరూ కూడా 8లోనే ఉన్నారు. అలాగే ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్యని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన ఈఎస్పీ లెవెల్ 8కి సంబంధించిన దాంట్లో ఆయన మేధాశక్తి, ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి ప్లాన్స్, ఆయన ఆలోచన పద్ధతి, నాకు తెలిసి ప్రపంచంలో నేను మోక్షగుండం విశ్వేశ్వరయ్య తర్వాత మరే వ్యక్తిని అలా చూడలేదు ప్రపంచం మొత్తంలోనండి. అంటే ఒక రైలు పట్టా మీద చెవి పెట్టి ట్రైన్ ఎంత దూరంలో ఉంది, ఎంత స్పీడ్తో వస్తుంది, ఏ నిమిషంలో ఇక్కడ క్రాస్ అవుతుంది అని చెప్పగలిగిన ఏకైక వ్యక్తి ఆయన. సో ఈయనలో ఉన్నది అనంతమైన శక్తి ఉన్నటువంటి 2 పూర్ణాలు. 8 అంటే చాలామంది భయపడతారు, కానీ 8 లాయర్స్కి బాగుంటుంది, డాక్టర్స్కి బాగుంటుంది. బ్యాలెన్స్ చేయగలిగిన వాళ్ళు వీళ్ళే అండి. అలాగే 2017లో 8 అనేది 3 ఫోల్డ్స్లో వస్తుంది. అంటే 8 to the power of 8 అండ్ అగైన్ పవర్ ఆఫ్ 8. కాకపోతే 2017లో బ్రహ్మాండంగా అదృష్టంలో ఉన్న సంఖ్య 1 అయితే, చాలా శక్తి కలిగింది, నెంబర్ 1 వైబ్రేషన్ అయితే, 8 అంత శక్తి ఉన్నా కూడా నిస్సహాయ స్థితిలో ఉంటుందండి. అంటే 8 కలిగించేటటువంటి నెగిటివ్ లెవెల్స్ని మాత్రమే అందుకుంటుంది 2017 సంవత్సరంలో మానవాళి. భూకంపాలు తరచూ వస్తూనే ఉంటాయి. సముద్రపు అలలు విపరీతంగా పొర్లిపోతూ ఉంటాయి. అలాగే వాతావరణంలో మార్పులు ఎలా అంటే అలా కనపడుతూ ఉంటాయండి. ఇంకా అన్నిటినీ మించి ఎదుటి వ్యక్తిని తెలివితేటలతో మోసం చేయటం అనేది ఈ 8 2017లో మానవాళికి విచిత్రమైన స్థాయిని చూపిస్తుంది. అంటే ఒక డాక్టరు ప్రాణాన్ని నిలబెట్టచ్చండి. ఒక డాక్టరు లేని ప్రాణానికి శస్త్రచికిత్స కూడా చేయవచ్చు. ఇలా అనటం నేను డాక్టర్స్ని కించపరచటం కాదండి. ఈ డాక్టర్స్ శక్తి వెనకాల ఉన్నటువంటి 2 పూర్ణాలలో ఉన్న అసంఖ్యాకమైన శక్తి తాలూకు నెగిటివ్ లెవెల్ ఇది. సో 8 ఎవరైనా సరే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నా, లేదా డెస్టినీ నెంబర్లో ఉన్నా, లేదా ఈఎస్పీ లెవెల్ 20% మాత్రమేనండి 8 ఉండేది. ఈ లెవెల్లో ఉన్న మంత్ డేటు 2 కలిపిన 26 వచ్చిన వీళ్ళు ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సింది ఆరోగ్య విషయం అయితే, రెండో శ్రద్ధ తీసుకోవాల్సింది మన దగ్గర ఉన్న డబ్బు పక్క వాళ్ళు ఈజీగా కొట్టేయకుండా జాగ్రత్త పడాలి. ఎటువంటి టెంప్టేషన్స్కి దయచేసి లోను కాకండి. అలాగే 8 డెస్టినీ ఎలా రావాలండి? 8 డెస్టినీ మీకు 35గా రావాలి, లేదా 53గా రావాలి. ఈ 2 రకాలలో వచ్చినప్పుడు 8 సక్సెస్ని సాధిస్తుంది. 26గా వచ్చినా 17గా వచ్చినా ఫెయిల్యూర్స్ని చవి చూడక తప్పదు. ఇప్పటి వరకు ఒక ఆపరేషన్ కూడా ఫెయిల్ చేయకుండా చేసినటువంటి డాక్టరు ఈ సంవత్సరంలో చేసే ఆపరేషన్ ఫెయిల్ కావచ్చు. అంటే ఇది విధి నిర్దేశించింది, వైబ్రేషను స్థిరీకరించింది. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి 8 తాలూకు ఈఎస్పీ లెవెల్ కూడా దీన్ని నిర్ధారిస్తుంది. కానీ ఈ ఒక్క సంఘటన జరిగిన తర్వాత మీరు ఇంకా పైకి వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి డాక్టర్సు, లాయర్సు, ప్రత్యేకించి సినీ డైరెక్టర్స్ అండి, ఎన్ని కోట్ల ధనాన్నో, ఎన్నో కోట్ల ధనాన్ని కేవలం ఊహా రూపాల మీద వేస్ట్ చేయడం జరుగుతుంది. క్రియేటివిటీ తగ్గుతుంది 8 ఉన్న వాళ్ళు కనుక స్టోరీ రాస్తే. ఇమాజినేషన్ తగ్గుతుంది స్క్రీన్ మీద 8 ఉన్న వాళ్ళు కనుక పిక్చరైజేషన్ చేస్తే. అంటే కెమెరామ్యాన్గా ఉన్నటువంటి వ్యక్తి కనుక 8గా ఉంటే ఈ పిక్చరైజేషన్ అనేది నెగిటివ్ లెవెల్లో వెళ్తుందండి. అలాగే ప్రమాదం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. డెస్టినీ నెంబర్ కనుక 17, 26గా వచ్చిన వ్యక్తులు క్రేన్స్ కానివ్వండి, ఎక్కువ భారీ వాహనాలు కానివ్వండి హ్యాండిల్ చేస్తున్నప్పుడు, విద్యుత్తుకు సంబంధించినటువంటి ప్రమాదాలు ఈ 8 తాలూకు వ్యక్తులు మన చుట్టుపక్కల ఉన్నప్పుడు మనకి కూడా సంభవించడం జరుగుతూ ఉంటాయి. అయితే ఈ 8 డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, వైబ్రేషన్ కానివ్వండి, డెస్టినీ నెంబర్ కానివ్వండి, 20
పర్సెంట్ ఈఎస్పీ లెవెల్ ఉన్నటువంటి 8 కానివ్వండి, వీళ్ళందరూ కూడా తీసుకునేటటువంటి జాగ్రత్త ఒకటి ఉంటుందండి. గంధం, పసుపు, హారతి కర్పూరం, ఇవి 3 కూడా కలిపేసి వాటిలో ప్రతిరోజు కూడా మనకి కావాల్సినంత తీసుకొని గంగాజలంతో కలుపుకొని దాన్ని మన శరీరం మీద మనకి నచ్చిన భాగంలో తిలకంలా పెట్టుకోవాలి. అది ముఖం మీద అని మాత్రమే కాదండి, మెడ, చేతులు, లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, కుడి మోకాలు, ఎడమ మోకాలు, లెఫ్ట్ పాదము, రైట్ పాదము, లేదా పాదాలకి అడుగున భూమి మీద ఆన్నటువంటి స్పేస్ ఉంటుందండి, అక్కడైనా సరే పెట్టుకుంటే కనుక 2 పూర్ణాల్లో కలిగించేటటువంటి నెగిటివ్ ఎనర్జీ భూమిలోకి డైరెక్ట్గా వెళ్తుంది. మనం ఏ రకంగా కూడా ప్రభావితం కాము. కాబట్టి 8 వాళ్ళు వాడవలసినటువంటి కలర్ ఒకటి ఉందండి, మెరూన్. ఎక్కువగా మెరూన్ వాడుకోండి. 8 డేట్ ఆఫ్ బర్త్, డేట్ మంత్ కలిపితే వచ్చే 8 వాళ్ళు కూడా మెరూనే వాడండి. అలాగే ఇయర్ మొత్తంలో 8లు ఎక్కువగా వచ్చే వాళ్ళు కూడా మెరూన్ వాడండి. కన్స్ట్రక్షన్ రంగంలో మాత్రం 8 వాళ్ళు పెట్టుబడులు పెట్టకూడదు, పెట్టినా తిరిగి రావు, స్ట్రక్ అవుతాయండి, అంటే డబ్బు చేతికి రాదు. అలాగే మెడికల్ లైన్కి సంబంధించి, ఫార్మా లైన్కి సంబంధించి మందులు కానివ్వండి, పరికరాలు కానివ్వండి, వీటిల్లో అత్యద్భుతమైనటువంటి ప్రతిభని అలాగే అభివృద్ధిని సాధించవచ్చు. కాకపోతే మనం వాడేటటువంటి మన ఉనికిని తెలియచేసేటటువంటి కార్డ్స్ అన్నిటిలో కూడా డేట్ ఆఫ్ బర్త్ 8 ఉన్నవాళ్ళు, డెస్టినీ 8 ఉన్నవాళ్ళు మెరూన్ కలర్ని కనుక వాడుకుంటే వీళ్ళకి పాజిటివ్ లెవెల్స్ అంతకు పెరుగుతూనే ఉంటాయి. మనం ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి సంఖ్య 9. ఒక్కసారి మనం 9 కన్స్ట్రక్షన్ని చూద్దామండి. 1 తనకి తానుగా ఆదిని అంతాన్ని సృష్టిస్తూ 9వ సంఖ్య వస్తుంది. అంటే 9ని ఎవరు వేసినా కూడా 9ని 0 రాసి కిందకి 1 కంటిన్యూగా చేసినట్లయితే, మనం ఎక్కడన్నా 9ని ఇలా రాసుకోగలిగితే 9 సంఖ్య, 9 డెస్టినీ వైబ్రేషను, అలాగే ఈఎస్పీ లెవెల్ 50 నుంచి 60 మధ్యలో బీట్ అయ్యే 9 కానివ్వండి. వీళ్ళు ఎప్పుడు ఈ సంవత్సరం 2017లో 9 రాసినా కూడా 0 అనే దాన్ని ముందుగా మెన్షన్ చేసి మధ్య నుంచి 1ని కిందకి తీసుకుని రావాలి. కింద నుంచి 1 పైకి రాస్తూ పీ లాగా కనుక రాసినట్లయితే ఖచ్చితంగా నష్టాలు రావడానికి అవకాశం ఉంటాయి. అలాగే 9 దీనిలో వైబ్రేషన్ ఉండదండి, ఓన్లీ నెంబర్ మాత్రమే ఉంటుంది. అందుకే వైబ్రేషన్లో ఎక్కడా కూడా మీకు 9వ వైబ్రేషన్ కానివ్వండి, 27 కానివ్వండి, 18 కానివ్వండి కనపడవు. వీటన్నిటిలో కూడా మనం తీసుకుంటే 9, 27 చాలా పవర్ఫుల్ సంఖ్యలు. అంటే 27 రాజకీయ రంగంలో పెను మార్పులకి కారణమయ్యేటటువంటి కాంబినేషన్ ఇందులో ఉంది. అలాగే సింగిల్ 9 కూడా విపరీతమైనటువంటి రోడ్డు ప్రమాదాలకి దారి తీసేటటువంటి ఇండికేషన్ 2017 జనవరి 16న మొదలవుతుందండి. అంటే 16, 18 వెరసి 2017 ఈ సంవత్సరం ప్రమాదాల సంఖ్య, ప్రమాదాల హేతువులు, ప్రమాదాల కారణాలు వివిధ రకాల్లో ఉంటాయని ముందుగానే సూచించడం జరుగుతుంది. అలాగే 9 ఎవరు శక్తివంతంగా ఉంటారు? 9 అనే సంఖ్య ఉన్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అంతా కలిపితే కూడా మీకు 45గా వచ్చి తిరిగి 2వ డెస్టినీ నెంబర్ కనుక 27గా రాగలిగితే వీళ్ళు సాధించే విజయాలకి అడ్డం పడటం అనేది ఏ శక్తి వల్ల కాదండి. అలాగే 9కి సంబంధించి అందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త, ఆరోగ్యపరంగా 9 సంఖ్యలో ఉన్నవాళ్ళు, 18లో ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవటం మాత్రం చాలా చాలా అవసరం. అలాగే 9, 18 ఈ 2 సంఖ్యల్లో ఉన్న వ్యక్తులకి పేర్లు 5 మొత్తంలో కానీ 1 మొత్తంలో కానీ ఉంటే పర్వాలేదు. మిగిలిన ఏ సంఖ్యల మొత్తంలో ఉన్నా కూడా ఈ సంవత్సరం నెగిటివ్ ఫలితాలు చూడటానికి ఆస్కారం 99.99% ఉందండి. అలాగే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, లేదా ఇండియాకి సంబంధించి కావచ్చు, ఈ 9 సృష్టించేటటువంటి ఒకానొక నెగిటివ్ ఆస్పెక్ట్ ఒక ప్రముఖ నాయకుడు మన మధ్య నుంచి తరలి వెళ్ళిపోవటం జరుగుతుంది. అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు, నాయకురాలు వీళ్ళిద్దరూ కూడా వెళ్ళటం జరుగుతుంది 2017లో. ఇది ఎక్కువగా ఆగస్టులో జరగటానికి అవకాశం ఉంది. అలాగే ముందుగా జరిగేది ఏప్రిల్ అనేటటువంటి నెల.
ఎందుకంటే 4, 9 ఈ 2 నెలలు మనం తీసుకున్నట్లయితే 9 100% ఫోల్డ్లో రివీల్ అయ్యేటటువంటి టైం కాబట్టి 9 వాళ్ళు ఎక్కువగా వాడకూడని కలర్ రెడ్ అండి. వీళ్ళు 2017 అంతా కూడా రెడ్ కలర్ జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. అలాగే ఈ మధ్య కార్లు, నలుపు కార్లు, వాటి మీద ఎరుపు డిజైన్స్, ఇవి 2 కూడా ప్రమాదానికి కారణం కావచ్చు. మరీ ఇంకా ప్రమాదం కారణం ఏమిటి అంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే 9 ఉంటుందో వీళ్ళ బండి తాలూకు నెంబర్ కనుక 8 వచ్చి బండిలో ఎక్కువగా 8లు ఉండి ఒక 9 ఉన్నా సరే, ఉదాహరణకి 8889 కానివ్వండి, 9998 కానివ్వండి, లేకపోతే 8798 ఈ నెంబర్లు ఉన్న బళ్ళు కొంచెం ఇబ్బందుల్ని కలిగించడానికి అవకాశం ఉంది. అలాగే 9 వాళ్ళు చాలా రెమెడీలు పాటించాల్సి వస్తుంది. 9 వాళ్ళు ఎక్కువగా ఆరాధించవలసింది అంటే స్పిరిచువల్ లైన్లో ఎవరైతే భగవంతుడు ఉన్నాడు, ఫ్రీ స్వేచ్ఛా విల్లో మనం పనిచేస్తున్నాం అనుకునే వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాల్సి ఉంటుందండి. పెద్దగా కష్టమేం కాదు ఈ ఆరాధన. గుడికి వెళ్ళి చేయాల్సిన అవసరం కూడా లేదు. మనసులో ఒకసారి ఆ రూపాన్ని స్మరించుకోండి. మనశ్శక్తితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీరు కనుక అటాచ్ కాగలిగినట్లయితే సర్జరీలు నివారించబడతాయి, ప్రమాదాలు నివారించబడతాయి, ధన నష్టం నివారించబడుతుంది, కుటుంబంలో కలతలు నివారించబడతాయి, భూ సంబంధమైనటువంటి వివాదాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఎవరికైతే కోర్టు కేసులు ఉన్నాయో, లిటిగేషన్స్లో కోర్టు కేసెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా సాల్వ్ అవ్వటానికి చాలా చాలా అవకాశం ఉంది. అయితే ఇక్కడ డెస్టినీ నెంబర్ ఒకలా ఉంటే ఒక రిజల్ట్ ఉంటుంది. సామాన్యంగా 9 వాళ్ళందరూ కూడా ఫేస్ చేసేది ఈ సంవత్సరం 2017లో హెల్త్ ప్రాబ్లము, కోర్టు ప్రాబ్లము, అలాగే పర్సనల్ లైఫ్లో అంటే రిలేటివ్స్ తోటి ఎక్కువగా ప్రాబ్లం అండి. అంటే అవసరానికి ధనాన్ని ఇస్తే ఈ సంవత్సరం రాదు. 9 సంఖ్య వాళ్ళు తీసుకోవాల్సిన అత్యంత జాగ్రత్త, ఇది 9 అయినా 18 అయినా 27 అయినా, ఎవరికి కూడా సహాయం పేరుతో ధనం ఇవ్వటం కానివ్వండి, లేదా అప్పు ఇవ్వటం కానివ్వండి, లేదా బ్యాంక్స్ నుంచి రుణాలు తీసుకోవటం కానివ్వండి, ఇవి చేసినట్లయితే ఈ సంవత్సరం చేసిన రుణం తీరటానికి చాలా సమయం పడుతుందండి. అందుకనే మీకు ఇందాక రెమెడీ నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని డైరెక్ట్గా మనం మనసుతో కలగలుపుకొని, అంటే ప్రత్యక్షంగా ఆరాధన కాదండి, ఇది మానసికంగా ఆరాధన చేసినట్లయితే అప్పు కానివ్వండి, డబ్బు కానివ్వండి సేఫ్గా ఉంటుంది. ఒకవేళ 9, 18, 27 వీళ్ళు రుణాలు తీసుకోక తప్పదు. తీసుకున్నట్లయితే మంగళవారం నాడు మాత్రం తీసుకోకండి, సోమవారం కానీ బుధవారం కానీ తీసుకోండి. ఇలా తీసుకున్నప్పుడు లోన్కి కట్టడానికి అవసరమైన ఇన్స్టాల్మెంట్ డబ్బు అనేది మనకి తనంత తానుగా వచ్చి చేరటం జరుగుతుంది. లేదనుకోండి నోటీసులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే 9 వాళ్ళు మరొక విషయం కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. హెల్త్ విషయంలో ఎటువంటి అశ్రద్ధ పనికిరాదు. పొలిటికల్ లైన్లో చూసినప్పుడు 9 కలిగించేటటువంటి ఉద్దీపనాలు చాలా ఉన్నాయండి. అంటే ప్రభుత్వం మనకి ఎంతగా సపోర్ట్ చేసినా ఏదో ఒక స్కామ్లో ఇరుక్కోవటం. 9 డెస్టినీ వైబ్రేషన్ 36గా వస్తే ఇబ్బంది లేదు, కానీ మరి ఇంకే నెంబర్ వచ్చినా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే 45 వచ్చినా ఇబ్బందే, 27 వచ్చినా కూడా ఇబ్బంది. దీనంతటికీ సొల్యూషన్ ఒకటి ఉంటుందండి. 9 వైబ్రేషన్ లేదు కాబట్టి 9 సంఖ్యలో జన్మించిన వ్యక్తి లేదా వ్యక్తులు తమ పేరుని ఎట్టి పరిస్థితుల్లో 9లో ఉండకుండా చూసుకోవాలి. 9కి సంబంధించి ఏ సంఖ్యారూపంలో కూడా ఉండకూడదు. అలాగే 1 మొత్తంలో పెట్టుకోవాలనుకున్నప్పుడు 19లో మాత్రం పెట్టుకోకూడదు. అలాగే 36 సంఖ్యలో పేరు మాత్రం ఉండకూడదు. ఇది కొన్ని వివాహ వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి 9 ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లయితే వైబ్రేషన్ శక్తి లేనటువంటి నెంబర్ కాబట్టి ఆరోగ్యపరంగా, ధనం పరంగా ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే 9 2017 సంవత్సరంలో తక్కువ నష్టాలతోటి మనం చక్కగా దాటేయవచ్చు. ప్రతి వారు కూడాను తమ జీవితంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి శాస్త్రాలు ఉన్నాయి. శాస్త్రం ఎప్పుడు కూడా మీకు ప్రమోదాన్ని ఇస్తుంది తప్ప ప్రమాదాన్ని సృష్టించదు. ఉన్న ప్రమాదాన్ని నివారిస్తుంది. ఈ 2017 సంవత్సరంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి వైబ్రేషన్స్ 2 నుంచి 8 వరకు అయితే ఏ జాగ్రత్త తీసుకోకపోయినా కూడా పాజిటివ్ రిజల్ట్ని సాధించగలిగిన వైబ్రేషన్ 1. సంఖ్యల్లో కనుక తీసుకుంటే మనము
9 సంఖ్య వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. వాక్కు విషయంలో 5 సంఖ్య వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఏదేమైనప్పటికీ సమస్య ఉంది అన్నప్పుడు పరిష్కారం ఖచ్చితంగా శాస్త్రంలో ఉంటుంది. ఇది వైబ్రేషన్కి సంబంధించినంత మటుకు కూడా ప్రతి వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో 9 రకాల సంఖ్యలను 8 రకాల వైబ్రేషన్స్ని ఎనలైజ్ చేసినప్పుడు అద్భుతమైనటువంటి పరిష్కారాలు బయటికి వస్తూ ఉంటాయి. కాకపోతే ఇవి ఎవరికి సంబంధించి వారికి మాత్రమే ఉంటాయి. న్యూట్రల్గానో జనరల్గానో మీరు 9 కదా మీరు ఇది చేయొద్దు అంటే సరిపోదు. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో 9 ఏ ఫోల్డ్లో ఉందో చూసుకున్నప్పుడు రెమెడీ అనేది బలంగా బయటికి వస్తుంది. కాబట్టి సమస్యలు ఉన్నా సరే పరిష్కారాలు ఎన్నో పరిష్కారాలు ఉన్నా సరే ఖచ్చితమైనటువంటి బీజాక్షర సమూహంతో మనస్సుని ఏకాగ్రతలో నిలిపి చేసుకునే పరిష్కారం అన్నిటినీ మించి బాగా పనిచేస్తుంది. మరొక పరిష్కారం మన పేరు మన చుట్టూ ఉండేటటువంటి ఆరాని కూడా ఎనర్జైజ్ చేయగలదు. కాబట్టి నేచర్ కలిగించేటటువంటి కష్టాలన్నిటినీ కూడా 90% మనం సర్దుకోవచ్చు, సర్దించుకోవచ్చు, సమర్థించుకోవచ్చు. ఒక 10% కర్మ సిద్ధాంతం ప్రకారం మాత్రమే అనుభవించాల్సి ఉంటుంది. సో 10% పడితే బాగుంటుందంటారా? 90% తెలియకుండా పడిపోదామంటారా? ముందుగానే మేల్కుంటే ఏదైనా సాధ్యమే. బ్రహ్మీ ముహూర్తంలో మనం ఏం చేసినా సాధ్యమే. కాబట్టి ముందుగా మేల్కోవటం అనేది చాలా చాలా అవసరం. ఏదేమైనప్పటికీను 2017వ సంవత్సరంలో అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో తులతూగాలని ఆ ప్రకృతికి నేచర్లో ఉన్నటువంటి అఖండమైన శక్తికి సంకల్పం చెప్పుకుంటూ ఎనర్జీ ట్రాన్స్ఫార్మేషన్ అనేది ప్రతి సంఖ్యకు పాజిటివ్లోనే రావాలని కోరుకుంటూ ప్రతి వైబ్రేషను కష్టాలు అనేవి తక్కువగాను, అభివృద్ధి విజయాలు అనేవి ఎక్కువగాను, ఇబ్బందులు అనేవి తక్కువగాను, ఆర్థిక పరంగా మరింత పరిపుష్టిని కలిగించుకునే విధంగాను మీ పేర్లు ఉండాలని, మీ ఎనర్జీ లెవెల్స్ శక్తివంతంగా ఎనర్జైజ్ చేయబడాలని, అందరికీ శుభాలు మాత్రమే కలగాలని కోరుకుంటూ